దేశానికి సరికొత్త విజన్ జిఎఫ్ఎస్టి పూర్ టు రిచ్ నినాదంపై చంద్రబాబు ధీమా అదే. వివిధ దేశాలు, రాష్ట్రాలు జిఎఫ్ఎస్టి సహకారాన్ని ఎందుకు కోరుతున్నాయి? ప్రపంచ దేశాల దృష్టిని ఆకర్షిస్తున్న జిఎఫ్ఎస్టి డాక్యుమెంట్లు. ఇది సాకారం అయితే చంద్రబాబు చరిత్రలో శాశ్వతంగా నిలిచిపోతారు. అసలు జిఎఫ్ఎస్టి అంటే ఏంటో, దాని పూర్తి సమాచారం ఏంటో ఇప్పుడు మనం చూద్దాం. తెలుగుదేశం పార్టీ అధినేతగానే చంద్రబాబు నాయుడు జనబాహుళ్యానికి సుపరిచితం. వర్తమాన పరిస్థితుల్లో చంద్రబాబును కేవలం ఒక రాజకీయ నాయకునిగా మాత్రమే చూస్తే అంతకంటే దురదృష్టం మరొకటి ఉండదు. చంద్రబాబు ఆలోచన దృక్పథం ఎప్పుడూ భిన్నంగానే ఉంటుంది. అప్పుడెప్పుడో విడుదలైన తెలుగు చిత్రంలో చూపినట్టు టైం మిషన్లో పయనించే సత్తా ఉన్న నాయకుడు వర్తమాన రాజకీయాలలో ఒక్క చంద్రబాబు నాయుడు మాత్రమేనని ఘంటాపదంగా చెప్పవచ్చు. విజన్ 2020 రూపొందించినప్పుడు చంద్రబాబును ఎంతో మంది అవహేళన చేశారు. సొంత పార్టీ వారు సైతం దానిపై పెదవి విరిచిన సందర్భాలు ఉన్నాయి. అయితే ఆ విజన్ కాస్త సాకారం కావడంతో యావత్ ప్రపంచమే నివ్వెరపోయింది. ప్రపంచమంతా చంద్రబాబును తెలుగు జాతి భవిష్యత్ ప్రదాతగా గుర్తించింది. అవహేళన చేసిన వారే చంద్రబాబు ప్రాపకం కోసం వెంపర్లాడారు. ఇదంతా గతం. ఇప్పుడదే తరహాలో చంద్రబాబు మరో బృహత్ ప్రణాళికకు శ్రీకారం చుట్టారు. రాజకీయ నాయకులకు కనీసం కలలోనైనా ఊహకందని ఆ ప్రణాళిక వేదిక పేరే గ్లోబల్ ఫోరం ఫర్ సస్టైనబుల్ ట్రాన్స్ఫర్మేషన్ జిఎఫ్ఎస్టి. చంద్రబాబు మదిలో రూపుదిద్దుకున్న ఈ జిఎఫ్ఎస్టి 2020వ సంవత్సరం మార్చి నెలలో ఏర్పాటైంది. ఈ సంస్థకు చంద్రబాబు చైర్మన్ గా ఉన్నారు. ఎంతో మంది అనుభవజ్ఞులు, మేధావులు, ప్రముఖులు ఉన్న ఈ సంస్థకు రాజకీయాలతో ఏమాత్రం సంబంధం లేదు. వీరు చేపట్టే కార్యక్రమాలకు ఏమాత్రం ప్రచారం సైతం ఉండదు. అయితే ఈ సంస్థ రూపొందించే ప్రణాళిక తెలుగు జాతికే కాక దేశ భవిష్యత్తుకు బంగారు బాట వేస్తుందనడంలో ఎలాంటి సందేహం లేదు. సాధారణ ప్రజానీకానికి, ఉన్నత విద్యావంతులకు సైతం చంద్రబాబు నాయుడు పాలనా దక్షత, అభివృద్ధి కాముకత, సంక్షేమ ప్రదాతగా అనుభవాలను మాత్రమే చవిచూశారు. అయితే రాజకీయపు రంగుటద్దాల నుంచి కాకుండా విశాల దృక్పథంతో చంద్రబాబు దార్శనికతను పరిశీలించాల్సిన అవసరముంది. పేదరిక నిర్మూలన అనేది చంద్రబాబు కల. దానిని సాకారం చేసేందుకు చంద్రబాబు పడుతున్న తపన, శ్రమ క్షుద్ర రాజకీయపు తెరలచాటున మరుగున పడిపోతుంది. తెలుగునాట రాజకీయ పార్టీలు అన్ని రానున్న ఎన్నికలకు వ్యూహాలు రూపొందించుకోవడంలో తలమునకలై ఉన్నాయి. చంద్రబాబు సైతం ఆ దిశగా పార్టీ శ్రేణులను సన్నద్ధం చేస్తూనే మరోవైపు తన మానసపుత్రిక అయిన జిఎఫ్ఎస్టి కార్యకలాపాలకు దిశానిర్దేశం చేస్తున్నారు. క్షణం తీరికలేని రాజకీయ కార్యక్రమాలలో తలమునకలై ఉన్నప్పటికీ పేదరిక నిర్మూలన దిశగా జరుగుతున్న రాజకీయేతర కార్యక్రమానికి చంద్రబాబు ఎంతో ప్రాధాన్యత ఇస్తున్నారు. రాజకీయ ప్రయోజనాన్ని ఇసుమంతైనా చేకూర్చని ఇటువంటి కార్యక్రమానికి ఏ రాజకీయ పార్టీ ప్రాధాన్యత ఇవ్వదు. భవిష్యత్ దార్శనికుడైన చంద్రబాబుకే అది సాధ్యమైంది. స్వాతంత్ర్యం సిద్ధించి 100 సంవత్సరాలు పూర్తవుతున్న సందర్భంగా 2047 నాటికి భారతదేశాన్ని పూర్తి స్థాయిలో అభివృద్ధి చెందిన దేశంగా రూపుదిద్దాలన్నదే జిఎఫ్ఎస్టి యొక్క ప్రధాన ఆశయం. ప్రజల తలసరి ఆదాయం పెరిగే విధంగా స్థూల జాతీయ ఆదాయం పెంపొందించడం దీని ప్రధాన ఉద్దేశం. ప్రపంచంలో ఉన్న విజ్ఞానవంతులైన భారతీయులు అందరినీ ఒకే వేదిక మీదకు తీసుకువచ్చి వారి సలహాలు, సూచనలతో అందుబాటులో ఉన్న సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకుంటూ సంపద సృష్టించి దానిని ప్రజలకు పంచడం ఈ జిఎఫ్ఎస్టి యొక్క లక్ష్యం. క్రీస్తు పూర్వం 500 సంవత్సరాలు అనంతరం 1500 సంవత్సరాల వరకు భారతదేశం ఆర్థికంగా సుసంపన్నంగా ఉండేది. అప్పట్లో ప్రపంచ స్థూల జాతీయ ఆదాయంలో భారతదేశం వాటా 33.33% అంటే 3వ వంతు ఉండేది అని మన చరిత్ర స్పష్టం చేస్తుంది. 1785లో ఈస్ట్ ఇండియా కంపెనీ ఆధీనంలోకి వచ్చే నాటికి ప్రపంచ జీడీపీలో భారతదేశం వాటా 24.4% అంటే 4వ వంతుకు చేరుకుంది. దాదాపు 73 సంవత్సరాల ఈస్ట్ ఇండియా పాలన తర్వాత అంటే 1858లో బ్రిటిష్ పాలన వచ్చింది. బ్రిటిష్ పాలకులు 89 సంవత్సరాల పాటు పాలించి 1947లో దేశం విడిచి వెళ్లారు. ఈస్ట్ ఇండియా ప్రవేశించిన 1785 నుంచి బ్రిటిష్ పాలకులు దేశం వదిలి వెళ్లే వరకు మొత్తం 162 సంవత్సరాలలో ప్రపంచ జీడీపీలో భారతదేశ జీడీపీ వాటా 24.4% నుంచి 4.2%కు దిగజారింది. అంటే మన దేశీయ సంపద ఏ స్థాయిలో దోపిడీకి గురైందో అవగతం అవుతుంది. బ్రిటిష్ పాలకులు దేశం వదిలి వెళ్లే నాటికి ప్రపంచ పారిశ్రామిక ప్రగతిలో భారతదేశం వాటా కేవలం 2.2% మాత్రమే. దేశీయంగా ఉన్న వస్త్రాల తయారీ మిల్లులను మూసివేసి పండిన పత్తి పంటను వారి దేశాలకు ఎగుమతి చేసుకోవడం వంటి చర్యలు దేశ ఆర్థికాభివృద్ధిని పాతాళానికి దిగదార్చాయి. దీంతో స్వాతంత్ర్యం సిద్ధించే నాటికి భారతదేశం అండర్ డెవలప్డ్ కంట్రీగానే మిగిలిపోయింది.
ఇక రెండవ ప్రపంచ యుద్ధ సమయంలో బ్రిటిష్ పాలకులకు భారతీయ సైన్యం ఎంతగానో సహాయపడింది. అందుకు ప్రతిఫలంగా ఐక్యరాజ్య సమితితో పాటు ప్రపంచ బ్యాంకు నుంచి సైతం మన దేశానికి వివిధ రూపాలలో నిధులు అందాయి. 1991లో ప్రధాని పివి నరసింహారావు చేపట్టిన ఆర్థిక సంస్కరణలు, తదనంతరం ప్రధాని నరేంద్ర మోదీ హయాంలో ఆజాదీ కా అమృతోత్సవ్ పేరుతో తలపెట్టిన కార్యక్రమాలు దేశ ఆర్థిక ప్రగతికి ఎంతగానో ఊతమిచ్చాయి. ఫలితంగా 2022 డిసెంబర్ నాటికి భారతదేశం ప్రపంచంలోనే 5వ ఆర్థిక శక్తిగా రూపుదాల్చింది. అంతకుముందు 6వ స్థానంలో ఉండేది. అమెరికా, చైనా, జర్మనీ, జపాన్, గ్రేట్ బ్రిటన్ల తర్వాత స్థానంలో ఉన్న భారతదేశం గ్రేట్ బ్రిటన్ను అధిగమించింది. అయితే ఇదంతా కేవలం జీడీపీలో వృద్ధి మాత్రమే. తలసరి ఆదాయాన్ని ప్రామాణికంగా తీసుకుంటే గ్రేట్ బ్రిటన్లో భారతదేశం కంటే 25 రెట్లు అధికంగా ఉంది. ప్రస్తుత కార్యకలాపాలు ఇదే విధంగా కొనసాగితే 2047 నాటికి భారతదేశం జపాన్, జర్మనీలను అధిగమించగలదని ఆర్థిక శాస్త్రవేత్తల అంచనా. అయితే జీడీపీతో సమాంతరంగా తలసరి ఆదాయం పెంచాలన్నదే జీఎఫ్ఎస్టీ యొక్క లక్ష్యం. సంపద సృష్టించడం, దానిని పేదలకు పంపిణీ చేయడం అంటే అంత ఆషామాషి వ్యవహారమైతే కాదు. అందుకు ఎంతో ప్రణాళిక, నిబద్ధత ఎంతో అవసరం. దీన్ని దృష్టిలో ఉంచుకునే జీఎఫ్ఎస్టీ ముందుగా పలు ప్రాధాన్యత రంగాలను ఎంచుకుంది. డెమోగ్రాఫిక్ డివిడెండ్ అనేది భారతదేశానికి ఒక వరంలా మారింది. భారతదేశంలో పనిచేసే వయస్సున్న వారి సంఖ్య ఇతర దేశాలతో పోల్చితే అధికంగా ఉంది. జపాన్, జర్మనీ వంటి దేశాలతో పోల్చుకుంటే ఈ అంశం దేశ ఆర్థిక పురోభివృద్ధికి ఎంతగానో దోహదపడుతుంది అనడంలో ఎలాంటి అనుమానం లేదు. జపాన్, జర్మనీలలో పనిచేసే వారి సగటు వయస్సు 49, 45 సంవత్సరాలుగా ఉంది. ప్రపంచ సగటు 28 సంవత్సరాలతో పోలిస్తే అది ఎంతో ఎక్కువ. భారతదేశంలో పనిచేసే వయస్సున్న వారిలో నైపుణ్యతను పెంపొందించే దిశగా జీఎఫ్ఎస్టీ కార్యాచరణ రూపొందిస్తుంది. ఈ ప్రణాళికను గనుక సమర్థంగా అమలు చేయగలిగితే దారిద్ర్య రేఖకు దిగువన ఉన్న వారందరినీ ఎగువకు తీసుకురావచ్చనేది చంద్రబాబు యోచనగా ఉంది. దీన్ని దృష్టిలో ఉంచుకునే చంద్రబాబు ఇటీవల కాలంలో ప్రతి సమావేశంలోనూ పూర్ టు రిచ్ P4 ఫార్ములా ఉపయోగిస్తున్నారు. P4 ఫార్ములా అంటే పీపుల్, పబ్లిక్, ప్రైవేట్, పార్ట్నర్షిప్ అన్నమాట. ఈ అంశాన్ని మనం చంద్రబాబు చేస్తున్న రాజకీయ నినాదంగానో ఎన్నికల హామీగానో కాకుండా ఎంతో కసరత్తు చేసి ఆచరణకు సాధ్యం అనే ఒక అంచనాకు వచ్చిన అనంతరమే ఈ నిర్ణయానికి వచ్చి ఆ మేరకు ప్రజలందరికీ భరోసా ఇస్తున్నారని మనమంతా గ్రహించాలి. ఆరోగ్యం, విద్య, వ్యవసాయం, పారిశ్రామిక, సేవ, సాంఘిక సంక్షేమ రంగాలలో విప్లవాత్మకమైన సంస్కరణలు తీసుకువచ్చే దిశగా జీఎఫ్ఎస్టీ కసరత్తు జరుపుతోంది. చంద్రబాబు మస్తిష్కంలో రూపుదిద్దుకున్న ఆలోచనకు ప్రతిరూపంగా నిలిచిన జీఎఫ్ఎస్టీ విలువను ఇప్పుడిప్పుడే ప్రపంచ దేశాలు గుర్తించడం ప్రారంభించాయి. చంద్రబాబు సామర్థ్యానికి దేశీయంగా కంటే అంతర్జాతీయంగానే ఎక్కువగా గుర్తింపు లభించిందనే చెప్పవచ్చు. పలు దేశాల నుంచి ఆయా దేశాల ఆర్థిక పురోభివృద్ధికి, సంస్కరణలకు తగు సలహాలు ఇవ్వాల్సిందిగా జీఎఫ్ఎస్టీకి అనేక విజ్ఞప్తులు అందుతూ ఉండడం మన తెలుగు వారందరికీ కూడా ఎంతో గర్వకారణమనే చెప్పాలి. ఇందుకు ఒక మంచి ఉదాహరణగా కొద్ది రోజుల క్రితం హైటీ దేశం నుంచి ఈ తరహా విజ్ఞప్తి తాజాగా జీఎఫ్ఎస్టీకి వచ్చింది. ఆ దేశంలో దాదాపు 200 సంవత్సరాల నుంచి హింస అధికంగా ఉండడం, అధ్యక్షులను సైతం హత్య చేసే పరిస్థితులు నెలకొని ఉండడమే ఇందుకు ప్రధాన కారణం. ఈ తరహా పరిస్థితులు ఎన్నో ఆఫ్రికన్ దేశాలలో ఉన్నాయి. ఆర్థిక అసమానతలు, ప్రగతి లేకపోవడం అందుకు మూల కారణంగా అంచనా వేస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో హైతీ అధ్యక్షుని సలహాదారు ఒకరు జీఎఫ్ఎస్టీని సంప్రదించి తమ దేశంలో ఆర్థిక సుస్థిరత, ఐటీ రంగం అభివృద్ధికి చంద్రబాబు సహకారం కావాలని అభ్యర్థించారు. దేశీయంగా పలు రాష్ట్రాల నుంచి సైతం ఇదే తరహా విజ్ఞప్తులు అందుతున్నాయి. జీఎఫ్ఎస్టీ కార్యాచరణ పూర్తి స్థాయిలో అమలైన పక్షంలో దేశ చరిత్రలోనే ఒక సువర్ణాధ్యాయానికి చంద్రబాబు నాంది పలికిన వారవుతారు. ఇందులో ఎలాంటి సందేహాలకు తావులేదు.